హాయ్ గైస్, టెక్ న్యూస్ 53కి స్వాగతం. నా పేరు శివ, మీరు చూస్తున్నారు శివ టెక్ అండ్ గేమింగ్. సో గైస్, ఇవాళ టెక్ న్యూస్ చూసుకుంటే ఫస్ట్ న్యూస్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ చూసుకుంటే రియల్మీ 14X మొబైల్ మనకి డిసెంబర్ 18th అయితే ఇండియాలో లాంచ్ అయిపోతుంది. ఇప్పుడు చూసుకుంటే రియల్మీ అయితే ఈ మొబైల్ యొక్క బ్యాటరీ సైజ్ని అయితే టీజ్ చేసింది. ఇందులో చూసుకుంటే వీళ్ళు 6000 mAh బ్యాటరీ అలానే 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే యూజ్ అయిపోతున్నారు. అలానే ఈసారి వీళ్ళు ఇందులో చూసుకుంటే IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ అయితే ఈ మొబైల్ అయితే తీసుకురాబోతున్నారు. సో ఈ మొబైల్ చూసుకుంటే మనకి అండర్ 15,000 లో IP69 రేటింగ్ తో వచ్చే ఫస్ట్ మొబైల్ అయితే చెప్పొచ్చు. నెక్స్ట్ న్యూస్ మనకి పోకో నుంచి. పోకో చూసుకుంటే పోకో X1 మొబైల్ అయితే తీసుకురాబోతోంది. ఇప్పుడు చూసుకుంటే మనకి ఈ మొబైల్ యొక్క డిజైన్ అయితే మనకి ఆన్లైన్ అయితే స్పాట్ అయింది. ఈ మొబైల్ చూస్తే మనకి రీసెంట్ గా రెడ్మీ లాంచ్ చేసిన రెడ్మీ నోట్ 14 ప్రో మొబైల్ ఏదైతే ఉందో ఇదే డిజైన్ అయితే వీళ్ళు ఈ మొబైల్ కూడా తీసుకురాబోతున్నారు. నెక్స్ట్ న్యూస్ మనకి నథింగ్ నుంచి. నేను లాస్ట్ టెక్ న్యూస్ అయితే చెప్పాను, మనకి నథింగ్ చూసుకుంటే నథింగ్ OS 3.0 అప్డేట్ ని వీళ్ళు CMF ఫోన్ మొబైల్ కి అయితే తీసుకొచ్చారని. ఇప్పుడు చూసుకుంటే ఇదే అప్డేట్ ని వీళ్ళు నథింగ్ ఫోన్ 2A+ మొబైల్ కి అయితే తీసుకొచ్చారు. ఒకవేళ మీరు ఎవరైనా ఈ ఫోన్ యూజ్ చేస్తుంటే ఒకసారి అయితే చెక్ చేసుకోండి, మీకైతే ఈ అప్డేట్ వచ్చే ఉంటుంది. నెక్స్ట్ న్యూస్ మనకి వివో నుంచి. వివో చూసుకుంటే వివో X200 సిరీస్ అయితే వీళ్ళు ఇండియాలో అయితే లాంచ్ చేశారు. ఒకసారి వివో X200 ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇందులో MediaTek Dimensity 9400 ప్రాసెసర్, అలానే 6.67 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే, దీంతో పాటుగా 120Hz రిఫ్రెష్ రేట్, అలానే మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, దీంతో పాటుగా 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, అలానే 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, అలానే ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 32 మెగాపిక్సెల్ కెమెరా, దీంతో పాటుగా 5800 mAh బ్యాటరీ, 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఈ మొబైల్ అయితే లాంచ్ చేశారు. ఇక ఈ మొబైల్ ప్రైస్ చూసుకుంటే వీళ్ళు 66,000 అయితే పెట్టారు. అలానే మనకి వివో X200 ప్రో మొబైల్ ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇందులో MediaTek Dimensity 9400 ప్రాసెసర్, అలానే 6.78 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే, దీంతో పాటుగా 120Hz రిఫ్రెష్ రేట్, దీంతో పాటుగా బ్యాక్ సైడ్ చూసుకుంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, అలానే 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, దీంతో పాటుగా 200 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే యూజ్ చేశారు. ఇక మనకి ఫ్రంట్ సైడ్ చూసుకుంటే వీళ్ళు 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే యూజ్ చేశారు. దీంతో పాటుగా 6000 mAh బ్యాటరీ, 90 వాట్ వైర్డ్ ఛార్జింగ్, అలానే 30 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే యూజ్ చేశారు. ఈ మొబైల్ ప్రైస్ చూసుకుంటే వీళ్ళు 95,000 అయితే పెట్టారు. ఈ రెండు మొబైల్స్ కూడా మనకి డిసెంబర్ 18th నుంచి అయితే సేల్ కి అయితే వస్తుంది. నెక్స్ట్ న్యూస్ మనకి వాట్సాప్ నుంచి. వాట్సాప్ చూసుకుంటే వాట్సాప్ ఒక న్యూ ఫీచర్ మీద అయితే వర్క్ చేస్తుంది. మనకి వాట్సాప్ లో చూసుకుంటే గ్రూప్ కాల్ చేసినప్పుడు మనకి గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా కాల్ వెళ్తూ అయితే ఉంటుంది. బట్ ఇక్కడ నుంచి చూసుకుంటే మనం వాట్సాప్ గ్రూప్ లో ఎవరెవరితో మాట్లాడాలనుకుంటున్నామో వాళ్ళ వరకు సెలెక్ట్ చేసుకొని మనం వాళ్ళతో కాల్ మాట్లాడే విధంగా వాట్సాప్ అయితే ఈ ఫీచర్ అయితే తీసుకురాబోతోంది. ఫైనల్ న్యూస్ మనకి యాపిల్ నుంచి. ఎవరైతే యాపిల్ లవర్స్ ఉంటారో వీళ్ళకైతే ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పొచ్చు. యాపిల్ చూసుకుంటే నెక్స్ట్ ఇయర్ తీసుకురాబోయే ఏవైతే iPhone 17 సిరీస్ ఉన్నాయో ఇందులో వీళ్ళు డిజైన్ చేంజ్ అయిపోతున్నారని రూమర్స్ అయితే వస్తున్నాయి. సో మనకి iPhone 17 సిరీస్ చూసుకుంటే ఈ విధంగా ఉంటాయని అయితే ఇన్ఫర్మేషన్. ఒకవేళ యాపిల్ ఇదే డిజైన్ తో మొబైల్ తీసుకొస్తే ఇది ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పొచ్చు. ఎందుకంటే మనం యాపిల్ చూసుకుంటే iPhone 11 దగ్గర నుంచి మనకి iPhone 16 వరకు వీళ్ళు ఒకే డిజైన్ అయితే యూజ్ చేశారు. సో ఇప్పటికైనా వీళ్ళు డిజైన్ చేంజ్ చేయడం అనేది ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పొచ్చు. సో గాయ్స్, ఇది వాళ్ళ టెక్ న్యూస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, బై బై.